మాకు తెలిసిన ఒక ఆయనకి దేవుడిని చూడడానికి వెళ్తే దేవుడు కనిపించాడంట. పొద్దున్నే లెగిసి చిన్న తిరుపతి వెళ్దాం అని అనిపించింది ఆయనకి. ఒక్కడే కారు వేసుకొని చిన్న తిరుపతి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని 11 గంటలకు రిటర్న్ వస్తూ హైవే మీద వెళ్తున్నారంట. ఆపోజిట్లోనే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వేరే ఊరు వెళ్దామని స్టార్ట్ అయ్యి వస్తున్నాడు. సడన్గా ఇద్దరు చూసుకొని హాయ్ చెప్పుకొని మళ్ళీ ఫోన్ చేసుకొని కలుద్దాం అనుకుని ఈయన యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతుంటే సడన్గా చెయ్యి ఆయనకి షేక్ అవుతుంది. చేతిలో ఉన్న ఫోన్ కింద జారి పడిపోయింది. మళ్ళీ పట్టుకుందామంటే చెయ్యి పట్టు వదిలేసింది ఆయనకి. ఈయనేమో నాకేం కాదు, నేను వెళ్ళిపోతానే, పర్లేదు, బాగానే ఉంది, మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు నేను అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, లేదు ఇలాంటి నేను చూశాను, ఏదో ప్రాబ్లం ఉంది నీకు, పక్కా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు. ఎప్పటికీ ఒక్కోసారికి బలవంతంగా అంబులెన్స్ తనే బుక్ చేసి అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాడు మా దగ్గరికి. తీరా చూస్తే ఏమైంది, ఆయనకి బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. బీపీ వచ్చి ఆయనకి అరౌండ్ 200 కంటే ఎక్కువ ఉంది బీపీ. మేము ఆయన అడుగుతుంటాం, సార్ మీరు రెగ్యులర్గా వాడతారు కదా మెడికేషన్స్, బీపీ మెడికేషన్స్, ఎందుకు ఆపేశారని. ఆయన ఏమన్నారంటే, నేను యూట్యూబ్లో వాటిలో డైట్ ఫాలో అవుతున్నాను, ఆ డైట్ ఫాలో అవుతే బీపీ తగ్గిపోతుందంట, అందుకని బీపీ మెడికేషన్స్ ఆపేశాను అని. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, బీపీ మెడికేషన్స్ ఆపాలన్నా స్టార్ట్ చేయాలన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టే చేయాలి. ఆయనకి దేవుని చూడడానికి వెళ్తే ఈ విధంగా దేవుడు కనిపించి ఆయనకి హెల్ప్ చేశాడు.